మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందం సందర్శించనుంది. ఇక్కడే బ్యారేజీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇక కాసేపట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో సహా ఆ బృందం అంతా కలిసి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డకు రానున్నారు. ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ కుంగిపోవటం, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నష్టం పైన కూడా సమీక్ష నిర్వహిస్తారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటుగా కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీ నిర్మాణ సంస్థల ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు. మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందం సందర్శించనుంది. ఇక్కడే బ్యారేజీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. కాసేపట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బృందంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మేడిగడ్డకు రానున్నారు. ఇక ఈఎన్సీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ ఫౌండేషన్ కుంగిపోవటం, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నష్టం పైన కూడా సమీక్ష నిర్వహిస్తారు. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు కాళేశ్వరం ఇంజనీర్లు, మేడిగడ్డ, అలాగే అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణ సంస్థల ఇంజనీర్లు, ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొంటారు. రెడ్డిగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ మేడిగడ్డకైతే మంత్రులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెళ్తున్నారు. అక్కడ మరి నిర్మాణ సంస్థలకు సంబంధించిన ఇంజనీర్లు కానీ, ప్రతినిధులు కానీ వీళ్ళందరూ కూడా సమీక్షలో పాల్గొంటారు అనేసి అని చెప్పి మనకు సమాచారం అందుతోంది. అయితే వాళ్ళు ఆన్సర్ చేసే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి ఏదైనా? మమత, మరి కొద్దిసేపట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఆ స్థలం ఉందో ఆ స్థలం దగ్గరే మంత్రుల బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇటు రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, ఈ నలుగురు మినిస్టర్లు మరికొద్ది సేపట్లో ఈ మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా దీనిలో ఏదైతే గత అక్టోబర్ నెలలో మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి 7వ బ్లాకులో 16 పిల్లలు కుంగిపోయాయి. 16 పిల్లలకు సంబంధించిన వివాదం రాజుకొని ఎన్నికల అంశంగా కూడా మారింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశం ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుంది. ఎన్నికల్లో కూడా ప్రధాన అంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి అవినీతే కారణం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరోపణలు గుప్పించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, అట్లాగే అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు ఈ మేడిగడ్డ బ్యారేజ్కి వచ్చి ఇక్కడ జరిగిన ప్రమాదాన్ని వాళ్ళు పరిశీలించారు. ప్రమాద స్థలాన్ని కూడా వెళ్లి చూశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ వాద వివాదాలు నడుస్తున్నాయి. అసెంబ్లీలో కూడా దీనిపైన తీవ్రమైన చర్చ జరిగింది. అయితే అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రం ఇద్దామని ప్రభుత్వం అనుకున్నప్పటికీ అప్పుడు సమయాభావం వల్ల ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. కేవలం విద్యుత్ శక్తి, అట్లాగే ఆర్థిక రంగానికి సంబంధించిన 2 శ్వేతపత్రాలనే ప్రభుత్వం విడుదల చేసింది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే అసెంబ్లీ ఇద్దామనుకుంటున్నారో ఇప్పుడు ఈ రోజు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని మంత్రులు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా అక్టోబర్ నెలలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన ఏదైతే అంశం ఉందో దానికి ఎవరు కాంట్రాక్టర్లు, ఎల్ఎన్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లా లేకపోతే మిగతా ఎవరు చేశారనేది కూడా ప్రభుత్వం సమీక్షలు నిర్వహించింది. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు ఈ అంశం మీద సమీక్షలు నిర్వహించారు. సమీక్ష ద్వారా వచ్చిన సమాచారాన్ని ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేయబోతున్నారు. దాంతోపాటు నిర్మాణ సంస్థలు అట్లాగే కాంట్రాక్టర్లు ఏజెన్సీలు ఆ ప్రాజెక్టు బ్యారేజీకి సంబంధించి నిర్మాణంలో పాల్గొన్న అధికారులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాబోతున్నారు. మొదట ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమగ్ర సమీక్షను మంత్రులు చేయబోతున్నారు. ఆ తర్వాత దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మీడియాకి విడుదల చేయబోతున్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రులు చేయబోతున్నారు. దాంట్లో ఏ అంశాలు ఉంటాయనేది కూడా ఇంట్రెస్ట్ గా మారింది. మమతా, రైట్, థ్యాంక్ యూ.